ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 12వ శ్లోకం. జంతుర్వాచ జంతుర్వాచ తస్య ఉపసన్నం అవితుం జగత్ ఇచ్ఛయా ఆత్థనానాతనోః భువి చలత్ చరణారవిందం సోహం వ్రజామి శరణం హి అకుతో భయం మే ఏన ఈదృశీ గతిః అదర్శి అసతః అనురూపా. జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయార్థ నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే. ఏనే దృశీ గతిరధస్మస్యతోనురూపా. ఏనే దృశీ గతిరదర్శ్యసతోనురూపా. జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే. ఏనే దృశీ గతిరదర్శ్యసతోనురూపా. జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే. ఏనే దృశీ గతిరదర్శ్యసతోనురూపా. జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే. జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే.
ఏనే దృశీ గతిరదర్శ్య సతోనురూప. ప్రతిపదార్థములు. జంతు ఉవాచ. మానవ దేహమునందున్న జీవాత్మ ఈ రీతి పలుకును. తస్య దేవదేవుని ఉపసన్నం రక్షణకై దరిచేరి అవితుం రక్షించుటకు జగత్తును ఇచ్ఛయ తన సంకల్పముచే ఆత్త నానాతనోహో నానావిధ రూపములు ధరించినవాడు భువి ధరణిపై చలత్ నడుచుచు చరణారవిందం పాదపద్మములు సోహం నేను వ్రజామి దరిచేరుదును శరణం శరణమున హి నిక్కముగా అకుతో భయం సమస్త భయము నుండి ఉపశమనము కలిగించుచు మే నాకు ఏన యవ్వానిచే ఈదృశి అట్టి గతి స్థితిని అదర్శి లభించినదో అసత పాపమయ అనురూప తగినట్టి అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మానవ దేహమునందున్న జీవాత్మ ఇట్లు పలుకును. నానా విధములకు నిత్య రూపములను ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాదపద్మములను నేను ఆశ్రయింతును. సమస్త భయము నుండి నాకు ఉపశమనము కలిగించగలిగిన వాడును, నా పాపకర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలుగజేసిన వాడును అగు అతనినే నేను శరణు వేడుదును. భాష్యం. ఇచ్చట చలచ్చరణారవిందం అను పదము పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుని సూచించును. అనగా వాస్తవముగా ధరణీ తలముపై నడిచినవాడు లేదా చరించినవాడు అని అర్థం. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు వాస్తవముగా ధరిత్రిపై చరించెను. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మనుజుని వలె ధరణిపై చరించి ఉండెను. కనుకనే సాధువులను రక్షించి దుష్టులను నశింపజేయుటకు ధరణిపైన లేదా ఏ విశ్వమునందైనా అవతరించు దేవదేవునకు ఈ ప్రార్థనము చేయబడుతున్నది. అధర్మము వృద్ధి నొంది నిజమైన ధర్మయుత కార్యముల యందు భేదము పొడసూపినప్పుడు సాధువులను రక్షించి దానవులను దునుమాడుటకు శ్రీకృష్ణ భగవానుడు అర్థించునని భగవద్గీత యందు ధృవపరపబడినది. ఈ విధముగా ఈ శ్లోకము దేవదేవుడకు శ్రీకృష్ణునే సూచించుచున్నది. ఈ శ్లోకమందలి మరి ఒక ముఖ్య విశేషమేమనగా భగవానుడు తన ఇచ్ఛానుసారమే అరుదించునని తెలుపబడినది. అంతరంగిక శక్తిచే నా ఇచ్ఛానుసారము నేను అవతరింతును సంభవామ్యాత్మమాయ అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ధృవపరచను. ప్రకృతి నియమములకు లోబడి బలవంతముగా అతడు అరుదించడు. కనుకనే ఇచ్చట ఇచ్ఛయ అని తెలుపబడినది. తన ఇచ్ఛానుసారము అరుదించిడి కారణమున అతడు ఏ రూపమును విడిగా గ్రహించుటకు లేదు. కానీ నిరాకారవాదులు అతడు రూపమును గ్రహించునని తలతురు. ఏ రూపమున ఆ దేవదేవుడు అరుదించునో అది అతని శాశ్వత రూపము లేదా నిత్య రూపము. దేవదేవుడకు శ్రీకృష్ణుడే జీవుని ఘోరస్థితి యందు నిలుపుచున్నాడు కనుక దాని నుండి అతడే ఉద్ధరించగలడు. తత్కారణమున ఎల్లరునూ శ్రీకృష్ణుని పాదపద్మములనే ఆశ్రయించవలెను. శ్రీకృష్ణుడి సైతము సమస్తమును త్యజించి నాకు శరణమునందును అని కోరుచున్నాడు. ఆ దేవదేవుని దరిచేరినవాడు భౌతిక అస్తిత్వమున పడక భగవద్ధామమును చేరి తిరిగి రాకుండునని కూడా భగవద్గీత యందు తెలుపబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం వేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. మనం చర్చిస్తున్నది జీవుల గదులను గూర్చి కపిల భగవాను ఉపదేశము. అయితే మనం కొద్ది రోజులు లేము కాబట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే అవగాహన రావాలి కదా అందరికీ. అందుకోసం నేను 11 శ్లోకాల యొక్క అనువాదం చదువుతాను. దానితో మనకి అసలు విషయం అర్థమవుతుంది ఏం జరుగుతుందనేది. పూర్వాధ్యాయంలో ఏ విషయాలు చర్చించబడ్డాయి ముఖ్యంగా ఎవరికైనా గుర్తుందా? జీవుల యొక్క నరకయాతన ఎలా ఉంటుంది ఏమిటి, అది 30వ అధ్యాయంలో వివరించారు. ఈ 31వ అధ్యాయం దానికి కొనసాగింపు అనమాట. తర్వాత ఏమవుతుంది, నరకయాతనలు పడిన తర్వాత జీవుడు ఏమవుతాడు చదువుతున్నాను వినండి. దేవదేవుడు పలికెను, భగవానుని అధ్యక్షత ఎందును కర్మఫలమును అనుసరించిను జీవుడు ఒకానొక ప్రత్యేక దేహమును పొందడానికై పురుషుని రైతఃకణమును ఆశ్రయించి స్త్రీ గర్భమును ప్రవేశించును. అది తర్వాత ఏమవుతుందట, భగవంతుడే అధ్యక్షత, ఎందుకంటే మరి ఆయన అన్నీ కూడా చూస్తున్నాడు కదా పూర్వజన్మలో మనం చేసిన కార్యాలు. అలాగే కర్మఫలాన్ని అనుసరించి జీవుడు ఏం చేస్తాడు, ఒకానొక ప్రత్యేక దేహాన్ని పొందడం కోసం పురుషుని రేతఃకరణమును ఆశ్రయించి, అంటే వీర్యాన్ని ఆశ్రయించి స్త్రీ గర్భములో ప్రవేశిస్తాడు అని చెప్పి అన్నారు. తర్వాత ఏమవుతుంది, మొదటి రాత్రి అంటే స్త్రీ పురుషులు కలిసినటువంటి మొదటి రాత్రి వీర్యము మరియు అండము కలుస్తాయి. 5వ రాత్రి ఆ మిశ్రణము బుద్భుద రూపమును దాల్చును అని చెప్పన్నారు. బుద్భుద రూపం అంటే ఏంటి, బుడగ రూపాన్ని దాల్చుతుందట. ఎప్పుడు, 5వ రాత్రి. 10వ రాత్రి అది రేగు పండంతటి రూపముగా వృద్ధి చెందుతుందట. 10వ రాత్రి. ఆ తరువాత క్రమముగా మాంసపు ముద్దగా లేదా అండముగా మార్పు చెందుతుంది పరిస్థితిని బట్టి. అదవుతుంది కదా. ఆ తర్వాత ఏమవుతుంది, 1 నెల గడిచేటప్పటికి శిరము ఏర్పడుతుంది. ఇదంతా తల్లి గర్భంలో జరిగే విషయం. 2 మాసముల చివరి వరకు హస్తములు, పాదములు, ఇతర అవయవములు రూపొందుతాయి. 3 మాసముల చివరికి గోళ్ళు, వేళ్ళు, బొటన వేళ్ళు, రోమములు, ఎముకలు, చర్మము ఏర్పడతాయి. అలాగే జననేంద్రియము మరియు దేహపు చిల్లులు ఏమన్నా మనకి నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో, నేత్రములు, నాసిక రంధ్రాలు, కర్ణములు, నోరు, గుదము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. తర్వాత ఏమవుతుంది, గర్భధారణము జరిగిన 4 నెలల లోపుగా సప్తధాతువులు ఏర్పడతాయి. సప్తధాతువులు అంటే ఏమిటి, రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, అస్థికలు, మజ్జ, శుక్రము ఇవన్నీ ఏర్పడతాయి. ఇవి సప్తధాతువులు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ విశేషం చూడండి, 4 నెలల లోపుగా, 4 నెలల లోపులోనే ఇవన్నీ ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, మనకి శుక్రము అంటే వీర్యము కూడా ఏర్పడుతుంది. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకి వీర్యము కూడా రూపొందుతుంది. 5 మాసముల చివర 5 నెలలు గడిచేటప్పటికి ఆకలి దప్పులు అనుభూతమవుతాయి జీవుడికి. 6వ మాసపు అంతమున జరాయువుచే చుట్టబడిన పిండము కుక్షియందు కుడివైపు చెరించుటను ఆరంభించును. చూడండి, ఎప్పుడైతే 6వ మాసం 6 మాసాలు గడుస్తాయో అప్పుడు ఏం చేస్తారట, ఈ జరాయువు ఏదైతే ఉందో దాని చేత చుట్టబడినటువంటి పిండం కుక్షి అంటే కడుపులో పొట్ట, ఈ గర్భంలో కుడివైపు చెరించడం ఆరంభిస్తుందట. అంటే గర్భంలో శిశువు కుడి పక్కన కదలిక మొదలవుతుంది. మరి మాతలందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయమే అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సంతానోత్పత్తి చేశారో వారందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్న విషయమే. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇది మనం ఎన్ని నెలలు గడిచాయి, అక్కడికి 6 మాసాలు గడిచాయి. తల్లి భుజించిన ఆహార పానీయముల ద్వారా పోషింపబడే శిశువు క్రమముగా వృద్ధి నొందుచు కీటకములకు ఉత్పత్తి స్థానముగు హేయమైన మలమూత్ర గర్తమున పడి ఉండును. ఎలా ఉంటుందట, ఎలా అతడు పోషింపబడతాడు, అందుకే మనం బొడ్డుతాడు ఉంటుంది కదా, మనం చూస్తాం. ఆవు కూడా మనం ఈనినప్పుడు చూస్తాం, ఆ బొడ్డుతాడు ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏమవుతాయి, ఎందుకంటే మరి నేరుగా తినలేదు కదా, ఈ బొడ్డు తాడు ద్వారా ఏమవుతాయి, ఆహార పానీయములు తల్లి ఏదైతే భుజిస్తుందో
వాటి ద్వారా శిశువు పోషింపబడతాడు, క్రమముగా వృద్ధి చెందుతాడు. అయితే కీటకములకు ఉత్పత్తి స్థానమైన హేయమగు మలమూత్ర గర్తమున పడి ఉండు. ఇక్కడ పోషణ జరుగుతుంది, కానీ మలమూత్రాలు విసర్జిస్తాడు జీవుడు, అవి అక్కడే ఉంటాయి అన్నమాట, అందులోనే పడి ఉంటాడు. వాడు విసర్జించిన మలమూత్రాల్లో వాడే పడి ఉంటాడు. దీన్నే ఏమంటారు? మావి అని చెప్పి అంటారు కదా. మావి బయటకు వస్తుంది కదా, మనం చూస్తుంటాం. కాబట్టి ఆ మావి అంటే ఏమిటంటే అందుకే అది అత్యంత హేయమైనటువంటిది. అందుకే దాన్ని జీవులు తినకుండా చూసుకోవాలన్నమాట. అలాగే శిశువు కూడా ఆ మావి ఏదైతే ఉందో దాన్ని త్రాగకుండా చూసుకోవాలి. అందుకే దాన్ని దూరంగా ఏం చేస్తారు? పెడతారనమాట తీసుకెళ్ళి. అక్కడ ఉన్నటువంటి ఆకలిగా ఉన్న క్రిములు, ఎక్కడ ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఆకలితో ఉన్న క్రిములు తన సుకుమారమగు దేహమును మరల మరల కుట్టుటచే అతడు తీవ్ర బాధకు లోనగును. ఇప్పుడు మలమూత్రాలు మరి అవి కుళ్ళిపోయి కీటకాలు ఏర్పడతాయి కదా, అవి ఏం చేస్తుంటాయి? కుడుతుంటాయి. దానివల్ల తీవ్రమైనటువంటి బాధకు మనం లోనవుతాం. ఆ దుర్భర పరిస్థితి కారణమున అతడు ప్రతి క్షణము మూర్ఛితుడవుతుంటాడట. అంటే చైతన్యం వస్తుంటుంది, మళ్ళీ సొమసిల్లు పడిపోతుంటాడు, మళ్ళీ చైతన్యం వస్తుంటుంది, మళ్ళీ సొమసిల్లు పడిపోతుంటాడు. మూర్ఛ, అది పరిస్థితి. తర్వాత ఏమవుతుంది? వగరు, తీక్ష్ణము. తీక్ష్ణం అంటే ఏమిటి? ఘాటు. అతి లవణము లేదా అతి పుల్లనైన ఆహార పదార్థములను తల్లి భుజించిన కారణమున శిశువు దేహము నిరంతరము భరింపరాని వేదనకు గురియవును. అర్థమవుతుంది కదా. తల్లి ఒకవేళ ఈ పదార్థాలు తిందనుకోండి, వగరుగా ఉన్నవి, లేకపోతే ఘాటుగా ఉన్నవి, లేకపోతే వేడి, లేకపోతే బాగా ఉప్పగా ఉన్నవి, లేకపోతే ఎండిపోయినటువంటివి, అంటే బాగా తడిగా లేనటువంటివి, పుల్లనివి, ఇలాంటివి తినదనుకోండి, ఏమవుతుందట? శిశువు దేహము భరింపరాని వేదనకు గురవుతుంది. ఎందుకంటే చాలా కోమలమైనటువంటి శరీరం కదా అది లోపల. కానీ ఈ విధమైనటువంటివన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుంది? చాలా బాధ అనిపించాలి. అందుకే సాధారణంగా ఏం చెప్తారు? గర్భవతి అయిన వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ మాసంలో ఏం తినాలి, ఏ మాసంలో ఏం తినకూడదు అనేది ఉంది కదా శాస్త్రం. ఏమిటవి తెలుసా ఎవరికైనా? మీరు చెప్పగలరా? అంటే ఏం తినొచ్చు అంటారు, ఏం తినకూడదు అంటారు? సో అది కూడా పెద్ద శాస్త్రం అనమాట. పూర్వం గ్రామాల్లో అందరికీ తెలుసు, గర్భవతిగా ఉన్నవాళ్ళు మొదటి నెలలో ఏం తినాలి ఉంటుంది కదా, అలాగా 2వ నెలలో ఏం తినాలి, 3వ నెలలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ ఉంటాయి లెక్కలు. ఎందుకంటే ఇదిగో ఇలాగా లోపల ఉన్నటువంటి శిశువు వాటి చేత ప్రభావితం అవుతుంది కాబట్టి తినకూడదు అంటారు. అందుకే పులుపు పదార్థాలు, వంకాయ ఇలాంటివి తినకూడదని చెప్పి అంటారు. మావియందు ఉంచబడి బయట ప్రేవులచే కప్పబడి శిశువు ఆ గర్భమునందు ఒక పర్క పడి ఉండును. చూడండి, అలా ఉంటుంది పరిస్థితి. అతని శిరము పొట్ట వైపునకు తిరిగి ఉండి వీపు మరియు మెడ విల్లువలే వంగి ఉండును. అంటే ఇలాగా వంచినట్టుగా బాణంలాగా వంగిపోయి ఉంటాడు అనమాట. ఆ విధముగా శిశువు కదలిక లేకుండా పంజరమందలి పక్షి వలె నిలిచి ఉంటాడు. కదలడానికి లేదు, స్వతంత్రం కదలడానికి లేదు. ఎలా కదులుతాడు చెప్పండి? ఒక మూటలో బంధించేస్తే కదలగలం మనం? లేదు. భాగ్యవంతుడైనచో, ఒకవేళ అదృష్టవంతుడైతే ఆ సమయమున అతడు గత 100 జన్మముల కష్టములను గుర్తు తెచ్చుకొనగలిగి నిట్టూర్పులు విడుచును. అట్టి స్థితిలో మనశ్శాంతికి అవకాశం ఎక్కడుంటుంది అని చెప్పుకుంటాను. అంటే ఇదంతా మనం అందరం అనుభవించాం. ఇదంతా ఇప్పుడు మర్చిపోయాం మనం, కానీ ఇవన్నీ మనం అనుభవించినవే ఇవన్నీ. అది కూడా ఎవరంట? అదృష్టవంతుడైనటువంటి జీవి అయితే కనుక గడిచిన 100 జన్మల కష్టాలను గుర్తు తెచ్చుకుంటాడట, నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడట. మరి ఇక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అప్పుడు? లేదు. 7వ మాసమున ఆ విధముగా చైతన్యము కలిగిన వాడై శిశువు సూతివాయువుచే కదల్చబడుచుంటాం. ఇక 7వ మాసం వచ్చేటప్పటికి ఏమవుతుందట? సూతివాయువు అంటే ప్రసూతి వాయువు అని చెప్పంటాం. అందుకే ప్రసూతి గృహము అని చెప్పంటారు. అంటే ఆ వాయువు లోపల నుంచి తోస్తూ ఉంటుంది అనమాట. దాన్ని శటవాయువు అని కూడా అంటారు, సూతివాయువు అని చెప్పంటారు. 7వ మాసమున ఆ విధముగా చైతన్యము కలిగిన వాడై, అంటే 7వ నెలలో జరుగుతుంది ఏది? పూర్వజన్మలు గుర్తు రావడం ఇవన్నీ. శిశువు సూతివాయువుచే కదల్చబడుచుండను. అదే హేయమగు ఉదరమున పుట్టిన క్రిముల వలె అతడు ఒక చోట నిలువజాలకుండును.
ఎలాగైతే ఆ క్రిములు ఎలాగైతే ఒక దగ్గర ఉండలేవో అలాగే అతడు కూడా ఒక క్రిమిలాగే కుదురుగా ఉండలేడు అనమాట. విపరీతమైనటువంటి కదలికలనే ఉంటాయి. సప్తధాతువులతో చుట్టబడి ఘోరమగు స్థితి అందున్న జీవుడు తనను ఆ స్థితి ఎందు పడవేసిన భగవానుని వేడుకొనుచు ముకుళిత హస్తుడై స్తుతిస్తాడట. చూడండి, గర్భంలో శిశువు ఏం చేస్తాడు? ఆ స్థితి ఎందు పడవేసిన భగవానుని వేడుకొనుచు ముకుళిత హస్తుడై స్తుతించును. అంటే వాడికి అర్థమవుతుంది ఇది అంతా కూడా ఏమిటంటే, నేను చేసినటువంటి పాపకర్మల చేతనే నేను మళ్ళీ ఈ విధంగా శరీరాన్ని స్వీకరించాల్సి వస్తుంది, ఈ హేయమైనటువంటి గర్భంలో ప్రవేశించాల్సి వస్తుంది అని తెలుసుకుంటాడు అనమాట. అప్పుడు ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడో అది ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు చర్చించే శ్లోకం అది. ఏమని ప్రార్థిస్తాడో, నానా విధములకు నిత్య రూపములను ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాదపద్మములను నేను ఆశ్రయింతును. భగవంతుడు ఏం చేస్తాడు? నానా విధములకు నిత్య రూపములను ధరించి, అంటే భగవంతుని యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్య రూపాలు, అంటే తాత్కాలికమైనవి కావు. కొంతమంది మాయావదులు అనుకున్నట్టుగా, మాయావదులు ఏమనుకుంటారు? మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మా మబుద్ధయ పరంభావమజానంతో మమ భూత మహేశ్వర అని చెప్పుకుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు? అవ్యక్తంగా ఉంటాడు భగవంతుడు, అంటే రూపం లేనివాడు, ఇప్పుడు ఒక రూపాన్ని స్వీకరించి వచ్చాడని అనుకుంటారు. వ్యక్తిమాపన్నం, చూడండి, ఇప్పుడు ఒక రూపాన్ని స్వీకరించాడని అనుకుంటారు. మరొక శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడు? అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రిత. నేను ఎప్పుడైతే మానవ రూపాన్ని ధరిస్తానో మూఢులైనటువంటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరని చెప్పంటాడు. అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రిత. తర్వాత ఏమిటి? పరంభావమజానంతో మమభూత మహేశ్వరం. రెండు శ్లోకాలు కొంచెం ఒకే విధంగా ఉంటాయి. అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. అదే శ్లోకం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అవ్యక్తం వ్యక్తిమాపన్నం. దానికి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మా మబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయం అనుత్తమం. 4వ పంక్తి మారుతుంది రెండుకి. అక్కడ మమావ్యయ మనుత్తమం, ఇక్కడ మమభూత మహేశ్వరం. కాబట్టి ఈ మూడులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు వాళ్ళు నా దివ్యమైనటువంటి స్వభావాన్ని తెలుసుకోలేరు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క వివిధ రూపాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైనవి కావు. మాయావతుల అవగాహన ఏమిటి? భగవంతుడికి రూపం లేదు, మరి రూపం లేని వాడిపై మనం ఎలా దృష్టి పెట్టగలం? 12వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్నుతే అని చెప్పుకుంటాడు. చూడండి, కాబట్టి క్లేశోధికతరస్తేషాం, చూడండి, అవ్యక్తాసక్త చేతసాం అంటే అవ్యక్తమైనటువంటి దానిపై తమ యొక్క చైతన్యమును లగ్నము చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దుఃఖాలే ఉంటాయి అన్నీ కూడా అనుకుంటారు. అదవుతుంది కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, సరే మనం అవ్యక్తమైన దానిపై దృష్టి పెట్టలేం కాబట్టి భగవంతుని ఏదో ఒక రూపాన్ని మనం ఊహించుకోవాలి. కాబట్టి ఎవరైనా ఎలాంటి రూపాన్ని అయినా ఊహించుకోవచ్చు, అది వాళ్ళ అవగాహన. కావాలంటే సాయిబాబాలా పూజించుకోవచ్చు, లేకపోతే మెహర్ బాబాలా పూజించవచ్చు, లేకపోతే ఒక చెట్టుగా పూజించవచ్చు. కాబట్టి ఎలాగైనా ఏ రూపంలో మీరు పూజించవచ్చు, ఎందుకంటే రూపం అనేది తాత్కాలికం. కాబట్టి కృష్ణుడు కూడా ఎప్పుడైతే అవతరిస్తాడో వాళ్ళు ఏమనుకుంటారో ఆయన యొక్క రూపం కూడా తాత్కాలికమైనటువంటిది అని చెప్పి అనుకుంటారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారు, కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు అని అనుకుంటారు. అదవుతుంది కదా. కానీ ఇక్కడ జీవుడు ప్రార్థిస్తాడు ఏమనంటే, నానా విధములకు నిత్య రూపములను ధరించి
ధరణిపై చెరించు దేవదేవుని పాదపద్మములను నేను ఆశ్రయిస్తాను. చూడండి జీవుడు ఏమంటున్నాడు, ఈ భూమిపై నడుస్తూ ఉంటాడు నానా రకాల నిత్య రూపాలను ధరించి, కాబట్టి నేను ఆయన ఆశ్రయిస్తున్నాను. సమస్త భయము నుండి నాకు ఉపశమనము కలిగించగలిగిన వాడు. చూడండి, అందుకే మనం ప్రతిరోజు ఏం పాడుతున్నాం, అభయ చరణాలు అని చెప్పి అంటాం. అభయ చరణాలు అంటే అభయం ఇస్తున్నాను. అభయం ఇస్తున్నానంటే నువ్వేం భయపడద్దు, నేనున్నాను నీకని చెప్పడం. మా శుచ కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి సమస్త భయము నుండి నాకు ఉపశమనము కలిగించగలిగినవాడు. భగవంతుడిని ఆశ్రయిస్తే మనకు ఉపశమనం కలుగుతుంది. మన యొక్క ఈ దుఃఖాల యొక్క కారణం ఏమిటి చెప్పండి? మనం ఎందుకు ఈ దుఃఖాలను పొందుతున్నాం? మన యొక్క దుఃఖాలకు కారణం ఏమిటి? భగవంతుడిని కాదని వచ్చాము. అవును, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అవును, ఇవన్నీ కూడా కారణాలు. సో ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ భౌతిక శక్తిని భోగించాలనుకోవడం వల్ల. ఈ భౌతిక శక్తిని మనం ఎంతగా భోగించాలనుకుంటామో అంతగా మనం దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాలు శరీర సంబంధంగా ఉంటాయి. అంటే ఈ వ్యక్తి శరీరం బాగుంది కాబట్టి ఇతనితో నేను సంబంధం పెట్టుకోవాలి, లేకపోతే ఇది స్త్రీ శరీరం లేదా ఇది పురుష శరీరం, లేకపోతే ఈ భౌతిక వనరులను దోచుకోవాలనుకోవడం, అనేక రకాలు. మొత్తానికి అంతా జరిగేది ఏమిటి? భౌతిక శక్తిని భోగించాలనుకోవడం. మనం ఎంతగా అయితే భౌతిక శక్తిని భోగించాలనుకుంటామో అంతగా మనం దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. అదే మన దుఃఖానికి కారణం. అందుకే కృష్ణుడు ఏమన్నాడు 7వ అధ్యాయంలో, దైవీహేష గుణమయి మమ మాయా దురధ్యయ. చూడండి, ఈ త్రిగుణాత్మకమైనటువంటి నా మాయ ఏదైతే ఉందో దాన్ని దాటడం సులభం కాదు. కానీ మామేవయ్యే ప్రపత్యంతే, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో మాయామేతాం తరంతితే, మాయని వాడు దాటగలుగుతారని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి జీవుడు ఏమంటాడంటే, మరి నీవు భయం నుండి ఉపశమనాన్ని కలిగించగలవు. మనకి భయం అనేది ఎందుకు వస్తుంది? ఈ భౌతిక శరీరం వల్లే, అవునా కదా? ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి శరీరం వల్ల మనకి అంతా కూడా దుఃఖమే, సుఖం అనేది ఏమి లేదనమాట. ఏదైతే నామమాత్రపు సుఖంగా చెప్పబడుతుందో అది కూడా ఏం చెప్పారు? 2 దుఃఖాల మధ్య అంతరాయంగా చెప్పారనమాట. కాబట్టి సుఖం అనేది లేదు. అందుకే మనం ఏం చేయాలి? ఈ యొక్క శరీరం అనేది మనకు లభించింది కాబట్టి కృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అనిత్యం అసుఖం లోకే ఇమం ప్రాప్య భజస్వమాం అని చెప్పుకుంటాడు. కిం పునర్బ్రాహ్మణ భక్తా రాజర్షయాస్తథా అనిత్యం అసుఖం లోకే ఇమం ప్రాప్య భజస్వమాం. కాబట్టి మొత్తానికి ఏదో విధంగా ఈ భౌతిక దేహాన్ని పొంది ఈ లోకంలోకి వచ్చావు కాబట్టి నువ్వేం చేయాలి? నన్ను భజించమని చెప్పుకుంటున్నాడు అనమాట. నన్ను నువ్వు సేవించు, అప్పుడు నువ్వు వీటి నుంచి బయటపడవు. అవును, అదే కదా, ఈ శరీరాన్ని మనం పొందాం, దుఃఖంతో కూడుకునేటువంటి శరీరాన్ని. ఎలాగంటే ఒక కారు కొనుక్కున్నాం మనం, ఆ కారుకి ఎంతో మెయింటెనెన్స్ ఉంది. రోజు దాన్ని తులపాలి, తుడవాలి, పెట్రోల్ కొట్టించాలి, బ్రేక్ ఆయిల్ వేయాలి, లేకపోతే టైర్లో గాలి వేయించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటామో, ఎప్పుడైతే అది దేనికైతే అవసరమో దానికోసం దాన్ని వాడతాము, అప్పుడు మనం దానివల్ల లబ్ధి పొందుతాం. అందుకే బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెయిన్ అని చెప్పంటారు. అంటే ఆ వస్తువును మనం కొనకూడదు, ఆ వస్తువును మనం పొందకూడదు, కానీ పొందాం కాబట్టి ఏం చేయాలి? దాన్ని శ్రేష్టంగా వాడుకోవాలి. అది ఇక్కడ విషయం. కాబట్టి మనం ఈ మానవ శరీరం ఏదైతుందో ఇది దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఇంకేమిటంటే ఈ మానవ శరీరం లభించిన తర్వాత మనకి స్వతంత్రత అనేది ఇవ్వబడుతుంది. కానీ ఈ స్వతంత్రత ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగపరుచుకునేటువంటి అవకాశం ఎక్కువ మానవ జన్మలో. ఎప్పుడైతే మానవ జన్మలో ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటామో మన జంతువుల కంటే కూడా అధమమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మానవ సమాజం అంతా ఏం చేస్తుంది? తనకు లభించినటువంటి స్వాతంత్ర్యాన్ని, తనకు లభించినటువంటి, ఎందుకని భగవంతుడు మానవ జీవితంలో ఇంత ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని, ఇన్ని సౌకర్యాలను ఎందుకు ఇచ్చాడు? కారణం ఎందుకని ఇతర జీవులకు లేని అవకాశాలన్నీ మనిషికి ఇచ్చాడు? ఉన్నతమైన ప్రయోజనం కోసం. ఏమిటది? భగవంతుడికి శరణాగతి పొందడం కోసం. కానీ మనిషి ఏం చేస్తాడు?
తన యొక్క బాధ్యతను నిర్వర్తించకుండా సౌకర్యాలను మాత్రం దుర్వినియోగపరుచుకుంటున్నాడు. మరి ఎప్పుడైతే బాధ్యతను వినియోగించుకోకుండా సౌకర్యాలను దుర్వినియోగపరుచుకుంటే అప్పుడు జరిగేది ఏమిటి? మనం ప్రకృతి చేత శిక్షింపబడతాం. ఏ విధంగా శిక్షింపబడతాం? ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాల ద్వారా మనం శిక్షింపబడతాం. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ జీవుడు ఏమని ప్రార్థిస్తారట అదృష్టవంతుడైతే అంటే, సమస్త భయము నుండి నాకు ఉపశమనము కలిగించగలిగిన వాడును, నా పాపకర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలుగజేసిన వాడును. ఇప్పుడు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు దాపురించింది మనకి ఈ స్థితి? మనం చేసినటువంటి పాపకర్మలకు తగినట్లుగా అతనినే నేను శరణు పొందుతాను అని చెప్పుకుంటున్నాడు జీవుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏదైతే స్థితిలో ఉన్నామో ఆ స్థితికి కారణం మనమే. దానికి భగవంతుడు బాధ్యుడు కాదు. భగవంతుడు ఆయన ఉపద్రష్టగా ఉంటాడు. ఉపద్రష్టగా ఆయన ఉండి ఆయన ఏం చేస్తాడు? మనం చేసినటువంటి కర్మకి తగిన ఫలితాన్ని ఇస్తుంటాడు అంతే. అంతేగాని ఆయన చెప్తున్నాడు, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. కానీ ఏ భజంతు మా భక్త్యా ఏమంటున్నాడు? కానీ ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో ఏమంటున్నాడు? సమం సర్వేషు భూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతు మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అని చెప్పన్నాడు. నిత్యయుక్త ఉపాసతే అని చెప్పన్నాడు. కానీ ఎవరైతే నిత్యము నా సేవలో నిమగ్నమై ఉంటారో, ఎక్కడ మనకి ఎన్నో అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం? సమూహం సర్వభూతేషు 9వ అధ్యాయం అనుకుంటున్నాను. 7 కానీ 9 కానీ 6 కాదు 7 కానీ 9 కానీ ఇక్కడ చూద్దాం. తొమ్మిది 29 ఏ భజంతు మాం భక్త్యా మైతే తేషు చాప్య సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను ఎవరి పట్ల అసూయపడను, నేను ఎవరి పట్ల పక్షపాతం వహించను, నేను అందరికీ సమానంగా ఉంటాను. కానీ ఎవరైతే నాకు భక్తితో సేవ చేస్తారో అతడు నాకు స్నేహితుడు, అతడు నా యందే ఉంటాడు, నేను కూడా అతనికి స్నేహితుడిగా ఉంటాను అని చెప్పుకుంటున్నాను. కాబట్టి భగవంతుని యొక్క కృపను సాధించడానికి ఉన్న ఏకైక విధానం ఏమిటి? ప్రత్యేక కృపను సాధించడానికి భక్తియుత సేవ, అంతే. భక్తియుత సేవ చేయని వాళ్ళ పట్ల భగవంతుడు ఆయన ఉదాసీనంగా ఉంటాడు, అంతే. ఉదాసీనంగానే ఉంటాడు. వాళ్ళకి వాళ్ళ కర్మఫలాలను ఇచ్చేస్తుంటాడు. కానీ ఒకవేళ మనం ఏదన్నా భక్తి భావనతో మనం సేవ చేసామనుకోండి భగవంతుడికి, వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి కృప చూపిస్తాడు అనమాట. అంటే భౌతికంగా అందరికీ సమానంగా ఉంటాను, కానీ ఆధ్యాత్మికతకు వచ్చేసరికి నేను పక్షపాతం వహిస్తాను. అది కృష్ణుడు చెప్పాడు. భౌతికంగా నేను అందరికీ సమానమే, ప్రభుత్వం అందరి పట్ల సమానంగా ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరైనా ప్రభుత్వానికి సేవ చేస్తున్నారనుకోండి, మనం చూస్తుంటాం కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో ఒక భవనం కట్టించడము, లేదా ప్రభుత్వానికి ఏమన్నా కొన్ని చోట్ల ఏదన్నా పైప్ లైన్లు వేయడము, ఇలాంటివి వాళ్ళు ప్రభుత్వానికి చేస్తారన్నమాట. సాధారణంగా ప్రభుత్వం చేయాలి ఆ పనులన్నీ. ఏంటి? రోడ్లు వేయడం, లేకపోతే ఈ కుళాయిలు ఇవ్వడం, లేకపోతే కాలువలు తవ్వడం, నీరు ఇవ్వడం, విద్యుత్ ఇవ్వడం, ఇవన్నీ ప్రభుత్వం చేయాలి. కానీ ఒకవేళ ఎవరైనా సంపన్నవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఒకవేళ వాడు సొంతంగా ఏదన్నా వేసి ప్రభుత్వానికి ఇచ్చాడు అనుకోండి, ప్రభుత్వం వాడికి ప్రత్యేక రాయితీ ఇస్తుంది. అవన్నీ తర్వాత విషయాలు, మనం ఉదాహరణగా తీసుకోవాలంటే. నేను ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా ప్రత్యేక రాయితీ ఇస్తుంటుంది. కానీ భగవంతుడు అలా చేయడు కదా. భగవంతుడు అలా చేస్తారా? మనం ఆయన పట్టించుకోకపోయినా మనం పోషించేది అది. మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు భగవంతుని మనం ఆలోచిస్తున్నామా భగవంతుడి గురించి అంటే? ఇప్పుడంటే ఏదో మనం ఆలోచన చేస్తున్నాం, అది కూడా చాలా తక్కువ. మనం ఏదో పేరుకే భక్తులం. మనం హరే కృష్ణ మంత్రం జపించేటప్పుడు కూడా మన ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది?
భగవంతుని యందు ఉంటుందా? చాలామందికి ఉండదు. ఆ? మనం ఏదో పేరుకి ఏదో సాధన చేస్తున్నాం. సాధన చేసేటప్పుడు కూడా మనం పూర్తిగా మన యొక్క చైతన్యం భగవంతుని మీద ఉండదు. అర్థమవుతుంది కదా? కానీ సాధన సంగతి పక్కన పెట్టండి, అసలు భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు సృష్టిలో. అసలు మానవ జన్మ గురించి వదిలేసేయండి, అనేక రకాల జీవజాతులు ఉన్నాయి కదా, 80 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు. వాళ్ళెవరికి ఇదంతా ఎలా జరుగుతుందో తెలియదు. కానీ వాళ్ళందరికీ ఆ దేహాలను ఇచ్చి ఆ దేహాలు పనిచేసే విధంగా చేస్తున్నది ఎవరు చెప్పండి? భగవంతుడే. మరి మనం ఏమి ఇస్తున్నామని భగవంతుడు చేస్తున్నాడు చెప్పండి? అంటే ఆ జీవులు ఏమి ఇచ్చాయని భగవంతుడు వాటికి ఆ సామర్థ్యాన్ని ఇస్తున్నాడు? లేదు కదా. అంటే మనం ఏదైనా ఇస్తున్నామనా ఆయన ఇస్తున్నాడు మనకి? లేదు. ఎందుకంటే అది జీవుల పట్ల అది అనుగ్రహం. ఎందుకంటే అదే కదా ఈ సృష్టిలో మనం చూస్తాం, దాని గురించి మనం చెప్పుకున్నాం. ఏమిటంటే భగవంతుడు మనల్ని ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ప్రేమించాలనుకుంటారు, ఎవరో ఒకరి చేత ప్రేమించబడాలనుకుంటారు. అది తీవ్రమైనటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది హృదయాలు, అంతే కదా. కృష్ణ పుస్తకంలో చెప్తారు, ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అండ్ కృష్ణ ఈజ్ లవ్ అని చెప్పంటారు. ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే ప్రేమించబడాలి, అంటే వాడిని ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకడు ఉండాలి. అలాగే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరిని ప్రేమించాలని అనుకుంటాడు. ప్రేమ అంటే అర్థం ఏమిటి? సేవించడం, అంతే కదా. ప్రేమ అనేది ఎలా వ్యక్తం అవుతుంది? సేవ ద్వారా. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి సేవ చేయాలనుకుంటాడు. కాబట్టి నేను వీడికి సేవ చేస్తున్నాను కాబట్టి వీడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా నా యందే ఉండాలనుకుంటాడు. అది సహజంగా అందరూ కోరుకునేదే కదా. కానీ ఇలా జరుగుతుందా భౌతిక ప్రపంచంలో? జరగదు అలా. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ, లేకపోతే యజమానికి సేవకులపై ఉన్న ప్రేమ, లేకపోతే గురువుకి శిష్యులపై ఉండేటువంటి ప్రేమ, ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ వెనక్కి అంతగా ఉండవు చూడండి. దానివల్ల ఏమవుతుంది, మనం అందరం కూడా ఎవరో ఒకరిని ప్రేమించాలనుకుంటాం. ఎందుకంటే అది సహజమైన లక్షణం, అది జీవి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఎవరో ఒకరిని ప్రేమించాలనుకోవడం. ఆ లక్షణాన్ని మనం వ్యక్తం చేస్తాం. కానీ మనం ఎవరిపై అయితే ఆ ప్రేమను వ్యక్తం చేస్తామో వాళ్ళ నుంచి మనకి ప్రతిస్పందన రాదు. కాబట్టి ఈ జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తాం. అందరూ కూడా భంగపాటుకు గురవుతారు, ఫ్రస్ట్రేషన్. ఎందుకని? నేను చిన్నప్పటి నుంచి లేదా రకరకాల దశల్లో నేను వీడిని పైకి తీసుకొచ్చాను, వీడి కోసం నేను ఎంత చేశాను కదా, వీడి కోసం నేను ఎంతగా ఆలోచిస్తున్నాను, కానీ వీడు నన్ను పట్టించుకోడే. అవునా కదా? అందరికీ ఉంటుందా భావన? మరి ఏదో భౌతికంగా మనం ఏదో అవతల వాడిని ఏదో కొంచెం సేవ చేసి మనం వారు మనల్ని పట్టించుకోకపోతే మనం అంత బాధపడిపోతాం. కానీ భగవంతుడి సంగతి ఏమిటి? భగవంతుడు అనుభవించే బాధ ఏమిటి ఒకసారి ఆలోచించండి. భగవంతుడు అనుభవించే బాధ మనం ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? లేదు. ఎంత బాధపడుతుండొచ్చు భగవంతుడు. ఆయన ఆత్మరాముడు, ఆయన భగవంతుడు అంటే ఆయనకి బాధ లేదు, కానీ బాధ అనేది ఉంటుంది మళ్ళీ. ఆయన ఎప్పుడు కూడా అందుకే కదా చెప్తారు, ద్వామేమో భూతవు అని చెప్పి. ఒకే చెట్టుపై 2 పక్షులు ఉంటాయి. ఆ పక్షి ఎప్పుడు చూస్తూనే ఉంటుందండి, పరమాత్మ మన వైపు చూస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఎందుకని? అసలు వీడెప్పుడు నా వైపు చూస్తాడా అని చెప్పి. కానీ ఈ పక్షి పట్టించుకుంటుందా? మనం పట్టించుకోం. మనం ఎవరిని పట్టించుకుంటా, ఎవరిని సేవిస్తాం? మనల్ని దోచుకునే వాళ్ళని సేవిస్తాం. మనం భగవంతుడిని పట్టించుకోం కాబట్టి మనల్ని ఇతరులు పట్టించుకోరు. వీడో ఎప్పుడు దాని గురించి ధ్యానిస్తుంటాడు. ఆ వ్యక్తి అంటే నాకు బాగా ఇష్టం, లేకపోతే ఆ స్త్రీ అంటే నాకు బాగా ఇష్టం, లేకపోతే నాకు వీడంటే బాగా ఇష్టం, వాళ్ళంటే బాగా ఇష్టం. వాళ్ళ గురించి ఎప్పుడు చింతిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం వీడి గురించి ఆలోచించరు. ఎందుకని అలా జరుగుతుందంటే ఇది మనం చేసుకునేటువంటి కర్మ. ఎందుకంటే మనం భగవంతుడి గురించి ఆలోచించట్లేదు కదా. చాలాసార్లు మనం బాధపడిపోతుంటాం, అరే మనం ఎవరో ఒక వ్యక్తికి ప్రచారం చేసిన తర్వాత వాడు అన్నీ తెలుసుకున్న తర్వాత మనకు శత్రువుగా మారచ్చు. అర్థమైంది కదా. లేకపోతే వాడు వదిలేసి వెళ్ళిపోవచ్చు ఎక్కడికో, లేకపోతే వాడు ఇంకోటి ఏదో చేయొచ్చు. అప్పుడు ఎంతో తీవ్రమైనటువంటి బాధ ఉంటుంది. అవునా కదా. తండ్రికి కుమారుడిని ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో అందరూ మనం చూసేది తల్లిదండ్రుల బాధ ఏమిటి? పిల్లల్ని వాళ్ళు ఎంతో కష్టించి శ్రమించి వాళ్ళ కోసం ఎంతో పాటుపడి అన్నీ చేస్తారు. సరిగా చేతికి వచ్చేటప్పటికి వాడు ఏమవుతాడు? పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు లేదా? మరి మనకి ఎందుకు ఈ కర్మ అంటే భగవంతుడు మనం కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు అనమాట. నీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? మరి నా బాధ గురించి నీకు తెలియదుగా, నేను ఎంత బాధపడుతున్నాను.
నీ శరీరాన్ని పోషించి నీకు శరీరాన్ని ఇచ్చింది నేను. ఆ శరీరంలో ఉన్న పంచభూతాలు విచ్ఛిన్నమైపోకుండా చూసేది నేను. నీ ఇంద్రియాలు పనిచేసేలా చేసేది నేను. నీకు ఆకలేసేలా చేసేది నేను. ఆకలేస్తే నీకు ఆహారం వచ్చే విధంగా చేసేది నేను. ఆ తిన్న ఆహారం జీర్ణం చేసేది నేను. జీర్ణమైనటువంటి ఆహారాన్ని మళ్ళీ బయటికి పంపేది నేను. నీ గుండె కొట్టుకునేలా చేసేది నేను. నీ యొక్క ఊపిరితిత్తులు పనిచేసేలా చేసేది నేను. నీ బుర్ర పనిచేసేలా చేసేది నేను. నీకు బుద్ధినిచ్చేది నేను. అవునా? నువ్వు ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవాలంటే దానికి పటుత్వాన్ని ఇచ్చేది నేను. నువ్వు నేల మీద నిలబలగడిగేలా చేసేది నేను. ఏది లేదు చెప్పండి, మనం స్వతంత్రంగా ఏమైనా చేస్తున్నావా ఇందులో? చెప్పండి, ఇందులో మనం ఏమైనా స్వతంత్రంగా ఒక పని చేస్తున్నావా? మన సామర్థ్యం వల్ల ఏదైనా జరుగుతుందా? ఏది లేదు. అంతా కూడా ఎవరి వల్ల జరుగుతుంది? పరమాత్మ యొక్క ఏర్పాటు వల్ల. అంటే ముఖ్యంగా ఈ దేహం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ఏనాడైనా మనం పరమాత్మ గురించి అంతగా ఆలోచిస్తామా? అందుకే ఎవడైనా కొద్దిగా ఆలోచిస్తే వాడు నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటున్నాడు. అది ఇక్కడ విషయం. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతు తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఎవడన్నా కొద్దిగా భగవంతుడికి ప్రతిస్పందన చేశాడంటే భగవంతుడు ఉబ్బి తబ్బిపోయిపోతాడు అనమాట. చూడండి, తండ్రికి అలాగే ఉంటుంది కదా. వెళ్ళిపోయినటువంటి పుత్రుడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు పుత్రుడు, పెంచి పెద్ద చేశాడు తండ్రిని. తండ్రి కుమారుడిని పెద్ద చేశాడు. కుమారుడు వెళ్ళిపోయాడు ఎక్కడికో పట్టించుకోకుండా. భగవంతుడు కూడా చూసేది ఏమిటంటే నేను ఎంతగా అయితే వీరిని సేవిస్తున్నానో అంతగా వీళ్ళు సేవించాలని కూడా ఆశించట్లా. చూడండి, కొద్దిగా ప్రతిస్పందించు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్తి ఆ ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. చూడండి, అవునా కదా? ఇది లౌకిక వ్యవహారాల్లో కూడా మనం అనుభూతి కలుగుతుంది. ఇందాక నేను చెప్పాను, ప్రతి ఒక్కడు కూడా బాధపడిపోతుంటాడు, ఎవడో ఒకరిని ప్రేమించుతుంటాడు. ప్రతి ఒక్కరు ఎవరిని ప్రేమిస్తారు, ఎందుకంటే అది జీవి యొక్క సహజ లక్షణం. కానీ వాళ్ళు ప్రతిస్పందించరు. కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా కొద్దిగా ప్రతిస్పందించారనుకోండి, వీడికి ఎంత ఆనందం కలుగుతుంది. వీడికి అబ్బా, అంతే కదా, అబ్బా వీడికి నేను చాలా ఇష్టం అన్నమాట అనుకుంటాడా లేదా? వాడు ఎందుకు ప్రతిస్పందించాడో ఏమిటో తర్వాత విషయం పక్కన పెట్టు. వాడు ఎందుకో కొద్దిగా ప్రతిస్పందించినందుకు గాను అమ్మా వీడు నాకు ఎంత ఆనందం వస్తుందన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే మనం ప్రతిస్పందిస్తామో ఇంకా ఏం చేయాలనుకుంటాడు, ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటాడు. బా వీడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి వీడికి ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకుంటాడు. అది భగవంతుని యొక్క విధానం అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను పట్టించుకోకపోయినా నేను వాడిని పట్టించుకుంటాను. ఈ శ్లోకంలో అదే కదా చెప్పేది. సమూహం సర్వభూతేషు అంటే అర్థం ఏమిటి? అంటే మీరు నన్ను పట్టించుకోకపోయినా నేను మిమ్మల్ని పట్టించుకుంటానే అర్థం. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సమూహం సర్వభూతేషు అంటే అర్థం ఏమిటంటే అవతల వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం ఎవడెవడికి ఏవే ఏర్పాట్లు చేయాలో అవి చేసేస్తాను నా యొక్క ధర్మానుసారంగా. అర్థం కదా? వాడి యొక్క కర్మానుసారంగా, ఎందుకంటే కర్మణా దైవ నేత్రేణ అని చెప్పి అన్నాను కదా, చేసేస్తుంటాను. కానీ ఒకవేళ ఎవడైనా ఇది గుర్తించి నాకు కొద్దిగా ప్రతిస్పందించాడంటే వాడు నా స్నేహితుడు అని చెప్పి అంటున్నాడు. నేను వాడికి ఎప్పుడు కూడా స్నేహితునిగా ఉంటానని చెప్పి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి భగవంతుడి బాధ ఎలా ఉంటుందో. అర్థమవుతుంది, చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో అందుచేత మరి ఇక్కడ మనం చూస్తే జీవి ఉపశమనం కలిగించగలిగిన వాడును, నా పాపకర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలుగజేసిన వాడును అతనిచే అతనినే నేను శరణ వేడతానని చెప్పి అంటాడు. అలా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే భగవంతుడు మొత్తానికి వాడిని బయటికి శటవాయుతో బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాగ్దానం మర్చిపోతాడు జీవుడు. కడుపులో ఉండగా వాగ్దానం చేస్తాడు, అంతే కదా. మనం బాగా బాధలో చూడండి, బాగా వ్యసనపరుడైన వాడు ఉన్నాడు అనుకోండి, ఏదన్నా ఒకదానికి సిగరెట్కో లేకపోతే డ్రగ్స్కో లేకపోతే మద్యం మత్తుకో దేనికో బానిస అయిపోయిన వాడు ఎవడో ఉంటాడు. వాడికి భయంకరమైనటువంటి రోగం ఏదో వస్తుందన్నమాట. ఆ రోగం వచ్చినప్పుడు వాడికి కొంచెం వైరాగ్యం కలుగుతుంది. ఇక నేను జీవితంలో మళ్ళీ దీని జోలికి వెళ్ళాలనుకుంటాడు. ఆ బాధ కలిగినప్పుడు ఏమనుకుంటాడు, ఇంకా మళ్ళీ దీని వైపు చూడకూడదు అనుకుంటాడు. కానీ ఏదో బాధ కలిగి వాడు ఆ విధంగా అన్నాడే కానీ సహజంగా వాడికి ప్రవృత్తి పోయిందా భోగించాలని లేదు. కాబట్టి అందుకే మాయ ఏం చేస్తుంది, రా రా అంటది అన్నమాట. మళ్ళీ మాయ కొన్నాళ్ళకి ఏమవుతుంది, కమాన్ రా ఎంజాయ్ చేద్ది కంట రా అని చెప్పండి.
మళ్ళీ వీడు ఏమవుతాడు, మళ్ళీ ఆ బాధ అంతా మర్చిపోతాడు. ఆ మర్చిపోయేలా చేసేది ఎవరు? మళ్ళీ పరమాత్మే. ఎందుకు మర్చిపోయేలా చేస్తాడు? ఎందుకంటే ఒరే నీకు ప్రవృత్తి పోలా, నీ కోరిక అలాగే ఉంది. నువ్వేదో తాత్కాలికంగా నీకు దుఃఖం కలిగింది కాబట్టి ఆ వస్తువు జోలికి మళ్ళీ వెళ్ళనంటున్నావు, కానీ నీకు ఆ భోగ ప్రవృత్తి అలాగే ఉంది. కాబట్టి నీకు ఇంకా వైరాగ్యం రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ భోగించే అవకాశం. ఆ విధంగా మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ మాయలో పడతాడు, మళ్ళీ ఇంకేదో గొప్పగా జరుగుతుంది. ఈ విధంగా కొన్నాళ్ళకి ఏం చేస్తాడు? శరీరాన్ని వదిలేస్తాడు. వదిలి మళ్ళీ తీవ్రమైనటువంటి నరకయాతన పడతాడు. నరకయాతన పడి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు. చూడండి, ఇది అంతులేని కాదనమాట. సాగతీసే టీవీ సీరియల్ లాంటిది అనమాట. అర్థమవుతుంది కదా? అంటే అనర్థాలు తొలగించుకోకపోవడం వల్ల ఇవన్నీ వచ్చినాయి అంతే. అర్థం కదా? ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా చిన్న వయసులో ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారు అంటే దాని అర్థం వాడు భగవత్ సేవను చేపట్టాడు, కానీ ఏదో హృదయంలో అనర్థం ఉండిపోయింది, అనర్థాన్ని నుంచి బయటపడలేకపోయాడు అనమాట. అందుకే మళ్ళీ శరీరం వచ్చింది. కాబట్టి ఈ జన్మలైనా అనర్థం నుంచి బయటపడాలి మనం. అందుకే 5వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడు? శక్నోహీతైవ యక్షోడం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం. దానికి ముందు ఇంకో పదం ఉంటుంది, ససుఖీ నరహ. దానికి ముందేదో పదం, సయుక్త ససుఖీ నరహ అని చెప్పంటాడు. కాబట్టి మళ్ళీ మనకు అవకాశం ఇచ్చాడు కృష్ణుడు, మళ్ళీ ఈ శరీరాన్ని ఇచ్చాడు. కనీసం ఈ శరీరం వదిలే ముందైనా మళ్ళీ అనర్థాల నుంచి మనం బయటపడాలి. మీకు అర్థమవుతుంది కదా? ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు చూడండి భగవాన్. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ ఇంకొక అవకాశం, మళ్ళీ ఇంకొక అవకాశం, మళ్ళీ ఇంకొక అవకాశం. అందుకే ఏమంటున్నాడు ఆయన? బహూనాం జన్మనామంతే జ్ఞానవామాన్ ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇలా అనేక జన్మల పాటు ప్రయత్నం చేసిన తర్వాత ఎప్పుడైతే వాసుదేవుడే సర్వస్వామికి నాకు అని చెప్పంటాడో వాడిని మహాత్ముడు అని చెప్పంటున్నాడు కృష్ణుడు. మరి మహాత్ముడికి లక్షణం ఏం చెప్తున్నాడు? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. తర్వాత ఏమిటి? భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మనం దురాత్ముల స్థితిలో ఉన్నాం. మనం ఎందుకని మనం దురాత్ములం? కారణం ఏమిటి? ఎందుకంటే మనం ఏ ప్రకృతిని ఆశ్రయించున్నాం ప్రస్తుతం? అది భౌతిక ప్రకృతిని ఆశ్రయించున్నాం మనం. కాబట్టి మనం దురాత్ములం అన్నమాట. మహాత్ముడు అవ్వాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. వాస్తవానికి ఎన్నో జన్మలు పట్టదు, ఎన్నో జన్మలు ఏం పట్టదు, వాస్తవానికి చాలా సులభం. కానీ మన హృదయ గ్రంథి ఏదైతే ఉందో చూడండి, మామూలుగా ఏదైనా తాడైతే దాన్ని ఇప్పేయచ్చు ఏదోటి చేసి, కానీ హృదయంలో ఈ భౌతిక పదార్థానికి పడినటువంటి గ్రంథి ఏదైతే ఉందో ఏమిటది? ఈ భౌతిక పదార్థాన్ని భోగించాలనేటువంటి తీవ్రమైన కోరిక. ఈ భౌతిక పదార్థాన్ని భోగించాలనే తీవ్రమైన కోరిక ఏదైతే ఉందో అది హృదయ గ్రంథి అన్నమాట. ఈ కనిపించే ముడిని విడదీయచ్చు, కానీ కనిపించని ముడిని ఎలా విడదీస్తాం చెప్పండి? అవునా కదా? చాలా కష్టం. సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దురాత్మలం అనమాట. కానీ కృష్ణుడు మహాత్మానస్తు మాం పార్థ, అలా ఎన్నో జన్మల తర్వాత ఇంక వాడు భౌతిక ప్రకృతిని ఆశ్రయించక ఏం చేస్తాడు? దైవీం ప్రకృతి ఆశ్రిత, దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తాడు. తర్వాత ఏమవుతుందట? 3వ పంక్తి ఏమిటి? భజన్యనన్య మనసు, భజంత్యనన్య మనసు. చూడండి, ఇంకా ఇప్పుడు అన్యమనస్కంగా చేస్తున్నాం. ఇప్పుడు మనం అనన్యమనస్కంగా చేయడంలో మనం చేసే సేవలు. అన్యమనస్కంగా అంటే ఏమిటి? అంటే శరీరం అయితే అందులో నిమగ్నమైంది, కానీ మనసు మాత్రం అందులో లేదన్నమాట. బాడీ ప్రెజెంట్ అండ్ మైండ్ ఆబ్సెంట్ అని చెప్పి ఏదో సాధన భక్తి చేస్తున్నాం మనం, అదవుతుంది కదా. కానీ మనం మిథ్యాచారులుగా ఉన్నాం అన్నమాట. మిథ్యాచారం అంటే ఏమిటి అర్థం? ఏమిటి? శ్లోకం 3వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడు? మిథ్యాచార సౌచ్యతే. ఏమిటా శ్లోకం? కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. చూడండి, ఎవరైతే కర్మేంద్రియాలను నియంత్రిస్తాడో, కానీ ఎవరి మనసు అయితే ఇంద్రియ వస్తువులపై లగ్నమై ఉంటుందో వాడిని వాడు మోసం చేసుకుంటాడో వాడిని మిథ్యాచారి అంటారండి. అంటే బయట ఇంద్రియాలని నియంత్రణలో ఉన్నాయి, కానీ మనసు మాత్రం
ఆ. దాని మనసు మాత్రం భోగిస్తుంది. దీన్నే అన్యమనస్కంగా అని చెప్పంటారు. అన్యమనస్కంగా అంటే ఏమిటి? మనసు ఎక్కడో ఉందన్నమాట. శరీరం ఎక్కడుంది, మనసు ఎక్కడో ఉంది. ఇది అనేక జన్మల పాటు కొనసాగుతుంది ఈ అవస్థ. కానీ ఎప్పుడైతే భజంత్యనన్య మనసో, కానీ ఎప్పుడైతే మనం ఇంకా కేవలం కేవలం భగవంతుని సంతృప్తిపరచాలి, కేవలం అంటే మన మనసు నిజంగా లగ్నమై ఉండాలన్నమాట. అది మనం అనేక జన్మల పాటు ఇదే విధంగా ఆశ్రమాల్లో జీవించవచ్చు. కానీ ఎప్పటి వరకైతే మన మనసు నిజంగా అనన్యంగా భగవంతుడిపై లగ్నం కాదు, అప్పటి వరకు మళ్ళీ మనం దేహాలు స్వీకరిస్తూ ఉండాలి, దేహాలు త్యజిస్తూ ఉండాలి, తప్పదు. తర్వాత ఏమిటి? భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం అని అనుకుంటున్నాడు. ఏం తెలుసుకున్నాడు? జ్ఞాత్వా అంటే ఏం తెలుసుకుని జీవులందరికీ నేనే మూలాన్ని, అలాగే నేను అవ్యయమైనటువంటి వాడిని అనే విషయం తెలుసుకొని వాడు ఇంకా ఏం చేస్తారట? దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారట. కాబట్టి ఇదేదో చవక కాదనమాట. ఇదేదో మన ప్రక్రియ ఊరికి ఆర్భాటంగా చేసేది కాదు. ఆర్భాటం పైకి చేయొచ్చు, పైకి నటించవచ్చు మనం, కానీ అసలైనది కావాల్సింది ఏమిటి? మానసిక పవిత్రత అనేది కావాలి. అది చాలా చాలా కష్టమైనటువంటిది అనమాట. దానికోసం మళ్ళీ మనం సాధన చేయాలి తీవ్రంగా. కాబట్టి ఇక్కడ జీవుడు మనం చెప్పుకుంటాం కదా, ఏమవుతుంది? ప్రార్థన చేస్తాడు భగవంతుడికి. ఎందుకని ప్రార్థన చేస్తాడు? ఎందుకంటే గడిచిన 100 జన్మల యొక్క కష్టాలు గుర్తొచ్చాయి కదా. కాబట్టి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అర్థమైంది కదా. ఇది ఎలాగంటే ఆ పోలీసు వాడు దొంగని ఎరక్కొడుతుంటాడు. వదిలేండి సార్, సార్ సార్ నన్ను వదిలేండి సార్, నేను సరెండర్ అవుతున్నాను సార్, ప్లీజ్ సార్, నేను ఇంకెప్పుడు చేయండి సార్ అని చెప్పి అంటాడు. కొట్టి 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 కొట్టిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవడరా, పోలీస్ అయితే నాకేంటి, గాడి గుట్టు అయితే నాకేంటి, అంతే కదా. అదే జీవుడి పరిస్థితి కూడా. కాబట్టి ఆ దెబ్బలు తట్టుకోలేక మనం ఏమంటాం? కృష్ణ, ఓ కృష్ణ నువ్వే నాకు ఇది, అది లేదు. మళ్ళీ కాసేపు మాయలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏముందిలే అందరూ. అది జీవుని యొక్క పరిస్థితి అనమాట. హరే కృష్ణ. నా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. మనం ఈ విధంగా దుఃఖానికి గురవుతూ జన్మిస్తాం, కానీ భగవంతుడు ఈ యాతనలన్నీ పడడు. భగవంతుడు ఆయన అవతరించినప్పుడు ఈ విధంగా తల్లి గర్భంలో ఈ వేదనంతా అనుభవించి ఆయన రాడు. అంటే ఇప్పుడు తల్లి ఎప్పుడైతే తాను గర్భవతిని తెలుసుకుంటుందో అది ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి దేవికి ఆ యొక్క సౌఖ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు గర్భంలో ఉన్నట్టుగా. కానీ గర్భంలో ఉన్నాడు, కానీ ఆయన పరమాత్మగా ఉన్నాడు కదా అన్ని చోట్ల. వాస్తవానికి ఆయన గర్భంలో లేడు, దేవి గర్భంలో, కానీ పరమాత్మగా ఆమెకు ఆ సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన జన్మించాల్సి వస్తుంది, ఎలా జన్మించాడు? ఆయన చతుర్భుజ రూపంలో జన్మించాడు. సహజమైనటువంటి కవచ కుండలాలు, శంఖ చక్ర గదా పద్మధారి ఆయన జన్మించాడు. ఆయన ఈ గర్భవేదనను అనుభవించాడు. కానీ జీవులైనటువంటి మనం గర్భవేదనను అనుభవిస్తాం. ఏమంటారు? మిగిలిన అన్ని అవతారాలు, కొన్ని అవతారాలకు అసలు తల్లి అవసరం లేదు. వరాహ అవతారం ఎక్కడి నుంచి వచ్చింది? వరాహ అవతారం ఎలా వచ్చింది? బ్రహ్మదేవుని యొక్క నాసిక నుండి వచ్చింది. నృసింహ అవతారం ఎలా వచ్చింది? స్తంభం నుండి వచ్చింది. మత్స్య అవతారం దానికి అదే వచ్చింది కదా. కొన్ని అవతారాలకు మాత్రమే మనం చూస్తాం. వామన అవతారం కశ్యప ప్రజాపతికి ఉద్భవిస్తారు కదా. ఇంకోటి ఏమంటే, ఈ అవతారాల్లో ఆయన ఉద్భవించిన తర్వాత, పుట్టిన తర్వాత వెంటనే పెరిగి పెద్దోడైపోతాడు. అంతేగాని పాకడం ముందు నేర్చుకుని తర్వాత ఏదో లేవడం నేర్చుకొని మరి నడవడం నేర్చుకుని ఏం కాదు. మనం చూస్తాం కదా భాగవతం వివరణ. ఈ అవతారాల్లో ఆయన ఆవిర్భవించి వెంటనే ఆయన పెద్దవాడైపోతాడు. అదే ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా, భగవంతుడు తండ్రి యొక్క వీర్యం ద్వారా ప్రకటన కాడు. తండ్రి యొక్క వీర్యంలోకి ప్రవేశించి ఆ వీర్యం మళ్ళీ స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టడం, ఈ ప్రక్రియలో కాదు భగవంతుడు వచ్చేది. ఆయన అప్పటికే ఉన్నాడు కదా ప్రతి జీవిలో. ఆయన లేని ప్రదేశం ఎక్కడుంది చెప్పండి?
లేని ప్రదేశం ఏమైనా ఉందా? ఎక్కడి నుంచైనా వ్యక్తం కాగలదు. ఎప్పుడైతే మనకి దేవకీ వసుదేవుల విషయానికి వచ్చినప్పుడు భాగవతంలో మనకి వివరణ. ఎందుకంటే ఆయన ముందు ఏం చేశాడు? వసుదేవుని యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాడు, తర్వాత మళ్ళీ దేవకీదేవి యొక్క మనసులోకి ప్రవేశిస్తాడు. ఆ విధంగా ప్రవేశించగలరు ఆయన. కానీ మన స్థితికి వచ్చేటప్పటికి అన్ని వేదనలన్నీ పడాలి. అదనమాట. ఇంకేమన్నా ప్రశ్న ఉన్నాయా? వసుదేవి అడుగుతున్నాం. చైతన్య మహాప్రభు అవును, చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు తల్లి గర్భవేదన ఏమి అనుభవించలేదు. ఆయన ఆవిర్భవించాడు, ఆవిర్భవించి సాధారణ శిశువులాగా, ఎందుకంటే చెన్న అవతారం అని చెప్పబడింది కదా కలియుగం. కానీ ఆయనకేం బాలారిష్టాలు లాంటివి ఏమి లేవు. చిన్నప్పుడు పిల్లలు మూర్ఛ పడిపోతుంటారు, మనం చూస్తుంటాం. అలాంటి అరిష్టాలు ఏమి లేవు. చైతన్య చరితామృతం చదవచ్చు మనం ఆయన యొక్క ఆవిర్భావం గురించిన విషయాలు. ఆయన ఈ విధంగా మావి చేత ఇవన్నీ ఇది కావడం అవన్నీ లేవు. సాధారణ శిశువుగా జన్మించాడు ఆయన. కానీ ఆయన యొక్క చేష్టలు పూర్తి భిన్నంగా ఉన్నాయి సాధారణ జీవులకు. చైతన్య మహాప్రభు ఉన్నాడు. అవును, ఎందుకంటే అక్కడ అవతార ప్రయోజనాన్ని మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు మానవ రూపంలో వచ్చారు కావాలని. సాధారణ మానవునిగా వచ్చాడు. రాముడు కూడా అంతే కదా, మర్యాద పురుషోత్తముడు. ఆయన ఒక సాధారణ మానవుడిగా వచ్చాడు ఆయన. అందుకని అలా. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు లీలా పురుషోత్తముడు. తను భగవంతుడనే విషయాన్ని తెలియజేయడం కోసం వచ్చాడు కృష్ణుడు. రాముడు ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపించడం కోసం వచ్చాడు. చైతన్య మహాప్రభు నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం వచ్చాడు. కాబట్టి వాళ్ళు వచ్చినటువంటి ప్రయోజనాలు వేరు. అందుకే వాళ్ళు వివిధ రకాలుగా వ్యక్తం కావడం జరిగింది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. संसार दावानन्दनीरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.